Hi, my dear students. Today, I will discuss about the topic of spectrophotometer. Spectrophotometer. స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఇక్కడ స్పెక్ట్రమ్ అనేది తీస్తారు. దేన్ని యూజ్ చేసి ఇక్కడ ఫోటో అంటే లైట్ ని యూజ్ చేసి మనకి స్పెక్ట్రమ్ అనేది తీసేది స్పెక్ట్రోఫోటోమీటర్ అని చెప్తాం. ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ కి సంబంధించి మనకి 2 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది సింగిల్ బీమ్, రెండోది డబుల్ బీమ్. సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ 2 టైప్స్ ఉన్నాయి ఫోటోమీటర్స్ లో. ఇక్కడ సింగిల్ బీమ్ అని అంటే మనకి ఒక లైట్ అనేది పాస్ చేసినప్పుడు ఒకే ఒక బీమ్ మీద ఒకే ఒక వేవ్ లెంగ్త్ తో లైట్ అనేది పాస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా డబుల్ బీమ్ అనేది కూడా చూసుకున్నట్లయితే ఒకే ఒక లైట్ రేడియేషన్ అనేది పాస్ చేస్తాం. కాకపోతే అది స్ప్లిట్ అవ్వి 2 టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ కింద మనకి స్ప్లిట్ అయిన తర్వాత మనకి ఒకటి స్టాండర్డ్ కింద, రెండోది మళ్ళా ఆ సొల్యూషన్ మీద పడేటటువంటి రేడియేషన్ కింద స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ డబుల్ గా 2 ఆట్ల కింద స్ప్లిట్ అవుతుంది కాబట్టి డబుల్ బీమ్ అని అంటున్నాం. అదేవిధంగా సింగిల్ బీమ్ అంటే ఒకే ఒక సింగిల్ బీమ్ ఆఫ్ రేడియేషన్ మాత్రమే యూజ్ చేసి చేస్తాం. వీటి యొక్క సింగిల్ బీము, డబుల్ బీము స్పెక్ట్రోఫోటోమీటర్ యొక్క అరేంజ్మెంట్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి చూద్దాం. సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఆ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ యొక్క ఆపరేటర్స్ అని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది, డయాగ్రామ్ లో చూపిన విధంగా. ఇక్కడ ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే స్పెక్ట్రమ్ అనేది తీస్తారు లైట్ ని యూజ్ చేసి. అది కూడా దేన్ని అనలైజ్ చేయడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి. దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మనకి ఇచ్చినటువంటి ఇన్ ద గివెన్ సొల్యూషన్ యూజింగ్ కలర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పెక్ట్రోఫోటోమీటర్. అంటే ఒక సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్ లో ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అంటే ఈ సబ్స్టెన్స్ అంటే ఏంటి, సబ్స్టెన్స్ అంటే సొల్యూట్ అని అర్థం. అంటే ఒక సొల్యూషన్ లో సొల్యూట్ సాల్వెంట్ ఉంటది. ఆ సాల్వెంట్ మాత్రం లైట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకోదు, ఓన్లీ సొల్యూట్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటది అని ఆల్రెడీ చెప్పాం. కాబట్టి ఇక్కడ సొల్యూట్ అంటే ఇక్కడ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే సొల్యూట్ అన్నది. ఈ సొల్యూట్ మాత్రమే ఏం చేస్తుందంటే కొంత రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అదేమవుతుందంటే ఒక కలర్ అనేది చూపిస్తుంది. అది ఎంత వేవ్ లెంగ్త్ తో లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుందో ఆ వేవ్ లెంగ్త్ ఆఫ్ నానోమీటర్ లైట్ ఎంత అయితే ఉంటుందో దాని యొక్క రేంజ్ లో ఉన్నటువంటి కలర్ అనేది ఆ సబ్స్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ కలర్ ని ఎంతైతే ఉందో, ఎంత అమౌంట్ ఆఫ్ కలర్ అనేది ఉందో ఆ సబ్స్టెన్స్ కి, ఆ సబ్స్టెన్స్ యొక్క కలర్ మీద బేస్ చేసుకుని మనకి ఆ అమౌంట్ ను కూడా డిటర్మైన్ చేయొచ్చు. అది ఎంత అమౌంట్ అనేది ఆ సబ్స్టెన్స్ ఉంది అని. ఇది ఈ విధంగా ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించి ఫస్ట్ డయాగ్రామ్ లో ఇది సోర్స్ అని చెప్తాం. ఇది సోర్స్. ఆ సోర్స్ ఏంటంటే లైట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మోనోక్రోమేటర్ అని అంటాం. మోనో అంటే ఒకటి అని అర్థం. ఒకే ఒక వేవ్ లెంగ్త్ తో మనకి ఒక కలర్ ఉన్నటువంటి లైట్ ని మాత్రమే పాస్ చేస్తుంది, అటువంటి మోనోక్రోమేటర్. ఆ లైట్ పాస్ చేసిన తర్వాత ఒక స్లిట్ గుండా, ఒక రంధ్రం గుండా వెళ్తుంది. ఇదేంటంటే స్లిట్ అని చెప్తాం, రంధ్రం ఉన్నటువంటిది. ఈ రంధ్రం నుంచి వచ్చినటువంటి ఆ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లైట్ కాస్త ఫిల్టర్ అనేది ఏం చేస్తుందంటే ఫిల్టరేట్ చేసి ఆ ఫిల్టర్ గా వచ్చినటువంటి వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ కాస్త కువెట్ మీద పడుతుంది. కువెట్, ఇది కువెట్. కువెట్ అంటే అది కూడా చిన్న స్మాల్ టెస్ట్ ట్యూబ్ మాట. స్మాల్ ట్యూబ్. ఈ స్మాల్ ట్యూబ్ లోనే మనకి ఏం తీసుకున్నామంటే ఏదైతే మెజర్ చేయాలో, ఏ సబ్స్టెన్స్ యొక్క
అమౌంట్ మెజర్ చేయాలో అటువంటి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది కువెట్ లో తీసుకుంటారు. ఈ కువెట్ లో ఇది కూడా ఒక స్మాల్ ట్యూబ్ అని చెప్తాం. దీంట్లో తీసుకున్నటువంటి క్యూవెట్ మీదకి ఏమవుతుందంటే ఈ లైట్ ఇంటెన్సిటీ అనేది మనకి పాస్ అవుతుంది ఈ విధంగా. తర్వాత ఈ కువెట్ తర్వాత ఏమవుతుందంటే కువెట్ నుంచి దీంట్లో కొంత సబ్స్టెన్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఈ సబ్స్టెన్స్ ఏమవుతుందంటే కొంత లైట్ ని ఇంటెన్సిటీతో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ లైట్ ఇంటెన్సిటీ అనేది బయటికి ఎమిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్. ఎంతైతే ట్రాన్స్మిషన్ అనేది జరిగిందో ఆ ట్రాన్స్మిషన్ జరిగినటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంతైతే ఉందో దాన్ని మెజర్ చేసేటటువంటి ఇంటెన్సిటీ మెజర్మెంట్ అని చెప్తాం దీన్ని. దీని తర్వాత ఈ మెజర్ అయినటువంటి లైట్ కాస్త దేని మీద పడుతుందంటే యాంప్లిఫైర్ రికార్డర్, అంటే దీన్ని యాంప్లిఫైర్ రికార్డర్ అని చెప్తాం. ఈ యాంప్లిఫైర్ రికార్డర్ మీద పాస్ అవుతుంది. ఈ యాంప్లిఫైర్ రికార్డర్ లో ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది ఈ విధంగా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరిగింది, ఈ కువెట్ నుంచి లైట్ ఎంత ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ బయటకి అనేది వచ్చిందో ఈ ఇంటెన్సిటీ మెజర్మెంట్ అనేది ఈ యాంప్లిఫైర్ రికార్డర్ మీదకి పాస్ చేస్తుంది. ఈ యాంప్లిఫైర్ రికార్డర్ లో మనకి ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది తెలుస్తుంది. ఆ ఇంటెన్సిటీ మీద బేస్ చేసుకుని ఆ సబ్స్టెన్స్ లో అదే ఆ సొల్యూషన్ లో ఎంతైతే సొల్యూట్ పార్టికల్స్ అంటే సబ్స్టెన్స్ అనేది ఎంతైతే ఉందో దీంట్లో మనకి అది మెజర్ అవుతుంది. ఈ విధంగా మనకి సోర్స్ నుంచి మోనోక్రోమాటార్ నుంచి ఒక రంధ్రం గుండా స్లిట్ తర్వాత ఒక ఆ లైట్ ని కాస్త ఫిల్టర్ చేసి మళ్ళీ ఫిల్టర్ అవగా వచ్చినటువంటి లైట్ ని కాస్త కువెట్ మీదకి పాస్ చేస్తాం. ఈ కువెట్లో ఏముంటదంటే ఏదైతే సబ్స్టెన్స్ తీసుకున్నామో సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ సొల్యూషన్ లో కొంత సబ్స్టెన్స్ లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ లైట్ ఇంటెన్సిటీ అనేది బయటకి ఎమిషన్ అనేది జరుగుతుంది. ఎమిషన్ జరిగిన తర్వాత లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ అనేది మెజర్ చేస్తుంది. ఈ మెజర్ చేసి దాని యొక్క రీడింగ్ ని యాంప్లిఫైర్ రికార్డర్ అనేది పాస్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎంత రీడింగ్ అనేది రికార్డ్ అయిందో అదే ఆ సబ్స్టెన్స్ యొక్క అమౌంట్ కింద మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ అనేది ఎంత పాస్ అవుతుందనే దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఈ కువెట్ లో తీసుకున్నటువంటి సొల్యూషన్ ఎంతైతే ఉంటుందో సొల్యూషన్ ఆ సొల్యూషన్ లో కాస్త ఆ సబ్స్టెన్స్ అనేది అంటే సొల్యూట్ అనేది ఎంతైతే ఉందో ఆ సొల్యూట్ యొక్క పర్సంటేజ్ మీద బేస్ చేసుకుని మనకి ఈ లైట్ ఇంటెన్సిటీ అనేది బయటికి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ దీంట్లో సబ్స్టెన్స్ అంటే సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటే మనకి ఆ సొల్యూట్ అనేది ఎక్కువగా లైట్ ఇంటెన్సిటీ అనేది అబ్జర్వ్ చేసుకుని లో అమౌంట్ ఆఫ్ మనకి ట్రాన్స్మిషన్ లైట్ అనేది పాస్ చేస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి. అదేవిధంగా సొల్యూట్ పార్టికల్స్ అనేది దీంట్లో తక్కువగా ఉంటే ఏమవుతుందంటే లైట్ ఇంటెన్సిటీ అనేది స్పీడ్ గా వస్తుంది, ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. దాని యొక్క మెజర్మెంట్ అనేది దీంట్లో చూస్తాము. దీని నుంచి యాంప్లిఫైర్ రికార్డర్ లోకి రికార్డ్ అవుతుంది. ఈ విధంగా ఒక సొల్యూషన్ అనేది దాంట్లో సబ్స్టెన్స్ అనేది ఎంతవరకు అమౌంట్ అనేది ఉందో అంటే సొల్యూట్ అనేది ఎంతవరకు ఉందో ఈ యాంప్లిఫైర్ రికార్డర్ లో వచ్చినటువంటి ఆ రీడింగ్ ని బట్టి ఇంటెన్సిటీని బట్టి మనకి రికార్డ్ అవుతుంది. ఈ విధంగా సింగిల్ బీమ్ ఒకే ఒక బీమ్ ని యూజ్ చేసి అంటే ఒకే ఒక వేవ్ లెంగ్త్ తో ఉన్నటువంటి లైట్ ని మాత్రమే యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అని అంటాం. ఇక్కడ కూడా సార్ చూడండి, ద లైట్ ఫ్రమ్ ద సోర్స్ పాసెస్ త్రూ ద మోనోక్రోమాటార్, అంటే సోర్స్ నుంచి మోనోక్రోమాటార్ మీదకి పాస్ చేస్తాం. అదేవిధంగా మోనోక్రోమాటిక్ లైట్ పాసెస్ త్రూ ద స్లిట్, మోనోక్రోమాటార్ నుంచి వచ్చినటువంటి లైట్ కాస్త ఈ స్లిట్ గుండా పాస్ చేస్తాం. ఇంటూ ఫిల్టర్, ఫ్రమ్ ఫిల్టర్ లైట్ ఆఫ్ సెలెక్టెడ్ వేవ్ లెంగ్త్ పాసెస్ త్రూ ద సొల్యూషన్, అంటే ఈ స్లిట్ నుంచి వచ్చినటువంటి లైట్ కాస్త ఏమవుతుందంటే ఫిల్టర్ మీద పాస్ అవుతుంది. ఈ పాస్ చేసిన తర్వాత మనకి సెలెక్టెడ్ వేవ్ లెంగ్త్ తో ఎంతైతే మనకి కువెట్ మీదకి పాస్ చేయాలో ఆ సెలెక్టెడ్ వేవ్ లెంగ్త్ తో మనకి లైట్ దీని మీదకి పాస్ చేయబడుతుంది. తర్వాత సొల్యూషన్ అబ్జర్బ్స్ రేడియేషన్, అంటే ఈ కువెట్ లో ఉన్నటువంటి సొల్యూషన్ అనేది రేడియేషన్ అబ్జర్బ్ చేసుకుంటది. ఆ సొల్యూషన్ లో కాస్త ఏమి అబ్జర్వ్ చేసుకుంటది, సొల్యూట్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటది. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ బీమ్ ఈజ్ మెజర్డ్, అంటే ఈ అబ్జర్వ్ చేసుకోగా బయటికి ఎమిషన్ అనేది ఎంతైతే జరిగిందో దాని యొక్క లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఈ రికార్డెడ్ ఇన్ యాంప్లిఫైర్ రికార్డర్, ఇక్కడ ఎంతైతే ఇంటెన్సిటీ అనేది వచ్చిందో దాన్ని రికార్డ్ చేస్తుంది యాంప్లిఫైర్ అనేది.
ఇక్కడ మనకి దాని యొక్క రీడింగ్ మీద బేస్ చేసుకుని దీంట్లో ఎంతైతే అమౌంట్ అనేది ఉందో సబ్స్టెన్స్ అది ఆ కలర్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూడండి, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. డబుల్ అంటే రెండు అని అర్థం. ఇక్కడ ఒకే ఒక వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ కాస్త మనకి రెండు బీమ్స్ కింద స్ప్లిట్ అవుతుంది. అదే విధంగా స్ప్లిట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, ఇన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 beams. అంటే ఒకే ఒక క్రోమ్ అంటే ఒకే ఒక కలర్ తో ఉన్నటువంటి లైట్ కాస్త ఈ విధంగా సోర్స్, మోనోక్రోమేటర్, స్లిట్ అంటే ఒక రంధ్రం మాట. స్లిట్ అంటే స్లిట్, దాని తర్వాత ఫిల్టర్. ఫిల్టర్ దగ్గర నుంచి ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ ఈ మోనోక్రోమాటిక్ లైట్ ని కాస్త ఏ విధంగా పాస్ చేస్తుందంటే 2 beam ఆఫ్ వేవ్ లెంగ్త్ తో లైట్ అనేది పాస్ చేస్తుంది. ఇది ఒక బీమ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ తోటి, ఇది ఒక బీమ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ తో లైట్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ 2 beams అంటే రెండు వచ్చినాయి. ఇక్కడ నుంచి ఒకే ఒక మోనోక్రోమాటిక్ బీమ్ కాస్త 2 beam ఆఫ్ లైట్ కింద పాస్ మనకి ఫిల్టర్ అనేది ఫిల్టరేట్ చేస్తుంది విత్ ఈక్వల్ ఎనర్జీ. అది కూడా ఈ దీనికి ఎంతైతే మనకి వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది ఉందో ఈ దీనికి అంతే విధంగా వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది పాస్ చేస్తుంది. ఈక్వల్ ఎనర్జీ అని ఇక్కడ ఈ 2 లో 1 beam ఆఫ్ లైట్ పాసెస్ త్రూ స్టాండర్డ్ సొల్యూషన్ ఆర్ బ్లాంక్ ఆర్ సాల్వెంట్ అండ్ ద అదర్ బీమ్ త్రూ ద సొల్యూషన్. ఇక్కడ ఈ మోనోక్రోమాటిక్ లైట్ ద్వారా ఇక్కడ ఫిల్టర్ మీద పడ్డటువంటి ఆ క్రోమాటిక్ లైట్ అనేది 2 beam కింద స్ప్లిట్ అయింది. దీంట్లో ఒకటి బ్లాంక్ మీద బ్లాంక్ సొల్యూషన్ మీద పాసెస్. ఇది ఒక కువెట్ అనుకున్నట్లయితే ఈ కువెట్ లో ఏముంది, ఒక బ్లాంక్ కింద తీసుకున్నాం. ఈ బ్లాంక్ లో ఒక సాల్వెంట్ అనేది తీసుకుంటాం. ఆ సాల్వెంట్ అనేది ఏంటంటే వాటర్ అని. ఈ వాటర్ అనేది స్టాండర్డ్ సొల్యూషన్ అన్నమాట. దేనికైనా సరే ఇది స్టాండర్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఇది ఒక కువెట్ అంటే ఇది ఒక గ్లాస్ ట్యూబ్. ఈ గ్లాస్ ట్యూబ్ లో ఏం తీసుకుంటాం, వాటర్ అనేది ఒక బ్లాంక్ కింద తీసుకుంటాం. అదే విధంగా అంటే ఒక బీమ్ ఆఫ్ లైట్ ని బ్లాంక్ మీదకి పాస్ చేస్తున్నాం. ఎనదర్ బీమ్ ఆఫ్ లైట్ ని దేని మీదకి పాస్ చేస్తున్నాం అంటే సొల్యూషన్. ఇది కూడా కువెట్టే. ఈ కువెట్ లో ఏముందంటే ఒక సొల్యూషన్. ఈ సొల్యూషన్ యొక్క మనకి లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ లేదా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంతైతే ఉందో దీంట్లో ఆ సబ్స్టెన్స్ ఇక్కడ కూడా ఏం తీసుకున్నాం, సొల్యూషన్ తీసుకున్నాం. దీంట్లో సబ్స్టెన్స్ అనేది ఉంటుంది. ఈ సబ్స్టెన్స్ యొక్క అమౌంట్ అనేది ఎంత ఉందో మనకి దీంట్లో ఈ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ద్వారా మెజర్ చేస్తాం. ఇక్కడ ఒకసారి చూడండి, కీప్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే పడ్డటువంటి లైట్ ని ఆ విధంగా ఉంచేసి లైట్ బీమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్టాండర్డ్ సొల్యూషన్ యాజ్ ఏ కాన్స్టెంట్. ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ లైట్ బీమ్ కమింగ్ ఫ్రమ్ ద టెస్ట్ సొల్యూషన్ కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఒక వేవ్ లెంగ్త్ తో ఒక బీమ్ ఆఫ్ లైట్ కువెట్ మీద, అది కూడా స్టాండర్డ్, ఇది స్టాండర్డ్, ఇది మార్చరు, స్టాండర్డ్ సొల్యూషన్. ఇది ఈ సొల్యూషన్ మీద పాస్ చేస్తాం. నెక్స్ట్ అదే సాల్వెంట్ మీద పాస్ చేస్తాం. అదేవిధంగా ఈ సొల్యూషన్ మీద పాస్ చేస్తాం. ఈ పాస్ చేసినటువంటి లైట్ కాస్త ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాండర్డ్ బ్లాంక్ నుంచి ఏమవుతుందంటే సేమ్ వేవ్ లెంగ్త్ తో లైట్ అనేది మరలా దేని మీదకి లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ అని చెప్తాం. ఇది లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్. ఈ లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ అంటే జనరల్ గా ఇక్కడ తీసుకున్నది కువెట్ వాటర్ అనేది తీసుకున్న సాల్వెంట్. ఈ సాల్వెంట్ అనేది ఏం చేస్తుందంటే సేమ్ వేవ్ లెంగ్త్ తో లైట్ అనేది మనకి ఈ ఇంటెన్సిటీ మెజర్మెంట్ అనేది మెజర్ చేసే విధంగా సేమ్ వేవ్ లెంగ్త్ తో పాస్ చేస్తుంది. అంటే ఇది అబ్జర్వ్ చేసుకోదు, ఎందుకంటే ఓన్లీ సాల్వెంట్, సొల్యూట్ అనేది లేదు. అదేవిధంగా ఈ సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే ఈ సొల్యూషన్ లో ఏముంది, సొల్యూట్ కు ప్లస్ సాల్వెంట్ రెండు ఉంటది. కాబట్టి సొల్యూట్ అనేది కొంత వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని మిగిలింది ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది.
ట్రాన్స్మిషన్ అయినటువంటి ఆ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ దేని మెజర్ చేస్తుందంటే ఇంటెన్సిటీ మెజర్మెంట్ అనేది ఇది మెజర్ చేస్తుంది. మెజర్ చేసి దాని యొక్క ఇంటెన్సిటీని యాంప్లిఫైర్ రికార్డర్ అనేది రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా సింగిల్ బీమ్ అంటే ఈ బీమ్ ద్వారా వచ్చినటువంటి లైట్ సేమ్ వేవ్ లెంత్ తో బయటికి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా సేమ్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ తో ఉన్నటువంటి రీడింగ్ కాస్త దీంట్లో నోట్ అవుతుంది. కానీ ఈ విధంగా సొల్యూషన్ అనేది ఈ బీమ్ ద్వారా వచ్చినటువంటి ఈ సొల్యూషన్ ద్వారా వచ్చినటువంటి ట్రాన్స్మిటెడ్ లైట్ ఇంకా కొంత అబ్జార్ప్షన్ అనేది జరగడం వల్ల కొంత ఇంటెన్సిటీ లైట్ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గినటువంటి లైట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ ని కాస్త ఇక్కడ మెజర్ చేస్తాం. ఇక్కడ ఎంత అయితే మనకి ఆ ట్రాన్స్మిషన్ లైట్ అనేది రీడింగ్ అనేది యాంప్లిఫైర్ లో చూపిస్తుందో అది ఓన్లీ దేనికి సంబంధించిందంటే ఈ సొల్యూషన్ యొక్క అమౌంట్ కి సంబంధించింది మాత్రమే ఆ రీడింగ్ అనేది. ఎందుకంటే ఈ సొల్యూషన్ లో సొల్యూట్ ఉంది, ఆ సొల్యూట్ యొక్క అమౌంట్ కి సంబంధించినటువంటి ఆ రికార్డింగ్ మాత్రమే ఈ యాంప్లిఫైర్ రికార్డర్ లో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే దీని నుంచి వచ్చినటువంటి లైట్ ఇంటెన్సిటీ అనేది సేమ్ వేవ్ లెంగ్త్ తో వచ్చేస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ తీసుకున్నది సాల్వెంట్ అనేది ఏం చేస్తుంది అంటే అక్కడ లైట్ ని అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి సేమ్ వేవ్ లెంగ్త్ తో మనకి లైట్ అనేది యాంప్లిఫైర్ రికార్డర్ అనేది రికార్డ్ చేస్తుంది. ఇక్కడైతే ఏమవుతుందంటే కొంత వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది ఇక్కడ పాస్ అవ్వకుండా కొంత అబ్జర్ప్షన్ అనేది జరిగి రిమైనింగ్ బయటికి ఎమిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ అనేది తగ్గుతుంది. ఆ రికార్డ్ అయినటువంటి వాల్యూ దేనికి సంబంధించిందంటే ఓన్లీ సొల్యూషన్ కి సంబంధించినటువంటి వాల్యూ. దానివల్ల ఇక్కడ ఈ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ వల్ల కూడా ఎంతైతే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఆ సొల్యూషన్ లో ఉందో అంటే సొల్యూట్ అనేది ఎంతైతే ఉందో దాన్ని మెజర్ చేయడానికి క్యాల్కులేట్ చేయడానికి ఈ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, టు కీప్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది లైట్ బీమ్ పాసింగ్ త్రూ ద స్టాండర్డ్ సొల్యూషన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి అడాప్టెడ్. అంటే ఇక్కడ పాస్ చేసేటటువంటి ఏ బీమ్ ద్వారా పాస్ చేసేటటువంటి లైట్ కాస్త ఏమవుతుందంటే ఇది స్టాండర్డ్ గా అలాగే ఉంచేస్తాం, దానివల్ల నష్టం ఏమీ లేదు మనకి. ఇది ఆ విధంగా ఉంచేసి మనకి ఏదైనా మెజర్మెంట్ లో ప్రాబ్లం అనేది వస్తే ఏం మెజర్ చేసుకుంటాం, ఏది చేంజ్ చేసుకుంటామంటే అడాప్ట్ చేసుకుంటామంటే ఇక్కడ ఒకసారి కొన్ని చూడండి, బై రెగ్యులేటింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫోటోమీటర్ అంటే పడ్డటువంటి లైట్ కాస్త దాని యొక్క ఇంటెన్సిటీ అనేది అడాప్ట్ చేసుకోవచ్చు, రెగ్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బై అడ్జస్టింగ్ ద విడ్త్ ఆఫ్ స్లిట్ అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అన్నది ఆ స్లిట్ ద్వారా మనకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా తేడా ఉంటే. అదేవిధంగా బై అడ్జస్టింగ్ ఆప్టికల్ వెడ్జ్ అంటే పడ్డటువంటి లైట్ అనేది ఫిల్టర్ ద్వారా వచ్చినటువంటి ఆప్టికల్ వెడ్జ్ అనేది కూడా ఈ ఫిల్టరేట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి 2 బీమ్ ఆఫ్ లైట్ కింద ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి ఈ ఫిల్టరేట్ ను కూడా మనకి ఏం చేయొచ్చు అంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది ఉంటుంది. దీంట్లోని కూడా సోర్స్, మోనోక్రోమేటర్, స్లిట్, ఫిల్టర్ తర్వాతే ఇది 2 బీమ్ ఆఫ్ లైట్స్ కింద పాస్ అవుతుంది. ఒకటేమో స్టాండర్డ్, రెండేమో సొల్యూషన్ మీద పాస్ అవుతుంది. ఇక్కడ దీని ద్వారా వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి రీడింగ్ దేనికి సంబంధించిందంటే దీంట్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ యొక్క అమౌంట్ కి సంబంధించినటువంటి రీడింగ్. ఈ విధంగా 2 మోనోక్రోమాటిక్ లైట్ కూడా మోనోక్రోమాటిక్ లైట్ ద్వారానే చేస్తాం. మోనో అంటే ఒకే ఒక కలర్ ఉన్నటువంటి లైట్ ద్వారా, మోనో అంటే సింగిల్ అని అర్థం. సింగిల్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ కాకపోతే ఆ సింగిల్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ కాస్త ఇక్కడ మళ్ళా 2 బీమ్ ఆఫ్ లైట్ కింద ఆ ఫిల్టర్ అనేది ఫిల్టరేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అని చెప్తున్నాం. ఇది ఓకేనా? థ్యాంక్ యూ.